నేడు యాదాద్రికి హరీష్ రావు ఒట్లు పెట్టి రుణమాఫీ చేయని సీఎం పాప పరిహారం కోసమై హరీష్ రావు పూజలు అనంతరం ఆలేరులో ఆలేరులో రైతులతో ధర్నా. నేడు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రకటన చేశారు. ఆగస్టు 15 లోపు సీఎం రైతులందరికీ రుణమాఫీ చేస్తానని మాట తప్పారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పాప పరిహారం కోసం తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం గురువారం యాదాద్రి దేవాలయాన్ని సందర్శించుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరి ఇతర నాయకులతో కలిసి పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఏ పిచ్చి పిచ్చి పనులు మానుకోర్రి. దేవుల మీద రాజకీయం ఏందా మీద నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు నిరసన దీక్షలు చేయండి, నిరసనలు చేయండి. ఈ సెంటిమెంట్ రాజకీయాలు, దేవుని మీద రాజకీయాలు, దేవుళ్ళ మీద ఒట్లు. ఆయనే బుద్ధి లేకుండా పెట్టిన దేవుళ్ళ మీద ఒట్లు. నువ్వు అంతకంటే బుద్ధి లేకుండా పూజలు చేస్తా, నేను పాప పరిహారార్థం చేస్తా, ఎట్లా తెస్తుంది? ఎవరైతే చెప్తారా ఇప్పుడు ఈ పాపం ఈ రోజుతో అయిపోయిందని? ఏ దేవుడు వచ్చి చెప్తారు? జర చెప్పు. ఈ సెంటిమెంట్ రాజకీయాలు కాదు, ఈ పిచ్చి రాజకీయాలు, ఈ వెర్రి రాజకీయాలు మానుకోర్రి. మిమ్మల్ని చూసి యువకులు చెడిపోతారు, రానున్న తరాలు చెడిపోతాయి. దేవుడు ఉండవలసింది హృదయంలో. ఈ పై డాంబికాలు, ఈ పై కథలు పాడి ప్రజలను సెంటిమెంటైజ్ చేసి ఇది కాదు, ఇది మానుకోరి. గిట్ల చేయడం వల్లనే బీజేపీకి సందు పుట్టింది. ఇక్కడ బీజేపీ సందు పుట్టించిందే మీరు గిట్ల చేసి. ఈ దేవుల మీద రాజకీయాలేంది? బడి రాజకీయం చేయి. ఎన్ని బళ్ళు కట్టించినా పోయి చూపి, బళ్ళు ఎంత అధ్వానంగా ఉన్నాయో పోయి చూపి. మీ ఆయాంలో ఎట్లుండే బడులు, ఈ ఆయాంలో ఎట్లున్నాయి బడులు, గది చూపి. ఈ పిచ్చి కథలు ఏమున్నది?